మరుల మాతంగి. లక్ష్మీదేవి కుమారుడు మన్మధుడు. మన్మధుడు మగవాళ్లలో కల్లా అందమైనవాడు. కొడుక్కి తగ్గ కోడలు కావాలి అని చెప్పి లక్ష్మీదేవి ఆడపిల్లల్లో కల్లా అందమైన రతీదేవి అనే అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసింది. మన్మధుడు రతీదేవి ఎంతో ప్రేమగా ఉండేవాడు. ఒక మాట దంపతుల్లో పేచీ వచ్చింది. పేచీలో తప్పు మన్మధుడిదే కనుక ఎన్ని విధాలా బ్రతిమాలినా రతీదేవి కోపం చల్లారలేదు. లాభం లేదనుకొని మన్మధుడు ఒక అడవికి పోయి దిగులుగా కూర్చున్నాడు. అక్కడ అతని స్నేహితుడు అనిలుడు కనపడ్డాడు. దిగులుకు కారణం అడిగాడు. మన్మధుడు చెప్పాడు. అందుకు అనిలుడు, ఈ అడవిలోని మరల మాతంగి అనే తీగ ఒకటి ఉన్నది. అది సప్తవర్ణాలతో మిలమిలలాడుతుంది. దాని నిండా పుష్పాలుంటాయి. ఆ పువ్వులలో ఉండే మకరందాన్ని తెచ్చి నీకిస్తాను. రతీదేవి నిద్రపోయే సమయంలో ఆమె 2 రెప్పల మీద 2 బిందువులు తీసి పట్టించు అని సలహా చెప్పాడు. ఆవిడ మేల్కొని కళ్ళు తెరిచే వేరకల్లా నీవు ఎదురుగా కాచుకొని ఉండాలి. మాతంగి పూదైన మహిమ వల్ల నిన్ను చూడటంతోనే రతీదేవి నీ వద్దకు పరిగెత్తుకొచ్చి ప్రేమగా మాట్లాడుతుంది అని ధైర్యం కూడా చెప్పాడు అనిలుడు. మన్మధుడు అమిత ఆశ్చర్యపోయాడు. మాతంగి రసం తెమ్మని మన్మధుడు అనిలుని పంపాడు. అనిలుని కోసం అతడు ఎదురు చూస్తూ కూర్చున్నప్పటికీ తపన తపన నన్ను వదిలి వెళ్ళిపోకే అంటూ స్త్రీ కంఠ స్వరం వినిపించింది. మన్మధుడు తిరస్కరణ విద్య నేర్చినవాడు. ఆ తపనుడు ఎవరో, ఆర్తనాదం ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలంతో అతడు అదృశ్యుడై అక్కడే నిలబడ్డాడు. ఆ కేక వేసిన అమ్మాయి ఛాయ, ఒక గంధర్వుని కుమార్తె. ఆమె తపనుని ప్రేమించింది. కానీ తపనుడు మాత్రం ఛాయను వదిలించుకుందామని చూస్తున్నాడు. ఆ తపనుడు మొదట ఛాయాదేవిని వలచి తరువాత మనసు మార్చుకొని వనరమ అనే గంధర్వ కన్యను పెళ్లాడాలనే ఉద్దేశంతో ఛాయను నిరాకరించాడు. ఛాయ గోల పెట్టింది. తపనుడు కనపడకుండా పారిపోయాడు. ఛాయ ఏడుస్తూ వెనకాలే పరిగెత్తి. మన్మధుడు అక్కడే ఉండి ఇదంతా కనిపెడుతూనే ఉన్నాడు. తపనుడు ఛాయాదేవికి చేస్తున్న అన్యాయం గ్రహించి దీన్ని సరిచేయాలి అనుకు. ఇంతట్లో అనిలుడు మరల మాతంగి మకరందం పట్టుకొచ్చాడు. మన్మధుడు సంగతంతా చెప్పి తపనుడు రెప్పల మీద ఈ తేనె చుక్కలు వేసి రమ్మన్నాడు. అనిలుడు వాళ్ళ కోసం బయలుదేరాడు. దగ్గరలోనే ఒక గంధర్వ కుమారుడు, గంధర్వ కుమారి నిద్రపోతున్నారు. అనిలుడు అతని 2 రెప్పల మీద 2 తేనె బిందువులు వేసేసి మన్మధుడి దగ్గరికి తిరిగి చక్కా వచ్చాడు. ఇంతకు ఆ నిద్రపోతున్నవాడు తపనుడు కానే కాదు. ఆ అమ్మాయి ఛాయాదేవి కాదు. అతడు వసంతుడనే మరొక గంధర్వుడు. ఆ అమ్మాయే వనర్మ. ఈ వనర్మ ఛాయాదేవికి స్నేహితురాలు. ఈమెను చూచిన తర్వాతనే తపనుడికి ఛాయాదేవి పైన మక్కువ తప్పింది. వనర్మ మాత్రం తపనుని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె వసంతుడు అనేవాన్నే ప్రేమించింది. వసంతుడు ఆమెను ప్రేమించాడు. వారు పెళ్లి చేసుకుందాము అనుకోనే ఈ అడవికి వచ్చారు. అంతలోనే ఇద్దరికీ నిద్ర పట్టేసింది. మన్మధుడు చెప్పిన తపనుడు ఛాయాదేవి వీళ్ళే అయి ఉంటారనుకొని అనిలుడు వసంతుని కంటి రెప్పల మీద తేనె చుక్కలను వేసిపోయాడు. వసంతుడు కళ్ళు తెరిచేసరికి వనర్మకి బదులు ఛాయాదేవి కనపడింది. తనను తప్పించుకుపోయిన తపనుని వెతుక్కుంటూ ఉంటే వసంతుడు కళ్ళు తెరిచేసరికల్లా ఆధారనే వచ్చింది ఛాయ. ఇంకేముంది, మాతంగి ప్రభావం వల్ల వసంతుడు పెళ్లి చేసుకుందామనుకున్న వనర్మ మాటే మర్చిపోయి ఎదుట ఉన్న ఛాయను ప్రేమించాడు. ఛాయాదేవికి ఆశ్చర్యం, దుఃఖం ఒక్క మాటుగా వచ్చాయి. తన స్నేహితురాలైన వనర్మను పెళ్లి చేసుకుంటానన్న ఈ వసంతుడు తనను పలకరిస్తున్నాడేమిటి? దుర్మార్గుడు, ద్రోహం తలపెడతాడా అనుకొని వసంతుడికి దొరకకుండా ఛాయ గబగబా పారిపోయింది. ఆమెను వెతుక్కుంటూ వసంతుడు బయలుదేరాడు. వసంతుడు వెళ్ళిపోయిన చాలాసేపటికి వనర్మకు మేలుకు వచ్చింది. లేచి చూస్తే వసంతుడు లేడాయి. గుండె గుబేలు మంది. అడవంతా కలియ తిరిగింది. వసంతుడు కనపడనే లేదు. బదులుగా ఛాయను తప్పించుకువచ్చిన తపనుడు కనపడ్డాడు. అతడు వనర్మను చూడటంతోనే సంతోషంతో, వనర్మ, నీకోసమే ఆ ఛాయను వదిలించుకొచ్చాను అన్నాడు. ఈ మాటకు వనర్మ ఒళ్ళు మండిపోయింది. ఛీ, దుర్మార్గుడా, నా స్నేహితురాలైన ఛాయకు మోసం చేయటమే కాకుండా నాకు ద్రోహం తలపెట్టదలిచావా? ఏడ్నా వసంతుడు, నువ్వే మాయం చేశావు, చెప్పేం చేశావో అని గద్దించింది. తపనుడు విస్తుపోయి, వనర్మ, ఒట్టు సరి, వసంతుడి సంగతి నాకు తెలియనే తెలియదు అంటూ అక్కడ నిలబడక వెళ్ళిపోయాడు. వసంతుని వెతుక్కుంటూ వనర్మ వెళ్ళిపోయింది. ఆధారనే ఆకాశ మార్గాన పోతున్న మన్మధుడు ఈ సంభాషణ అంతా విన్నాడు. అనిలుడు చేసిన పొరపాటు తెలుసుకున్నాడు. అతన్ని రప్పించి తపనుని చూపిస్తూ, ఇతని రెప్పల మీదనైనా నువ్వు తేనె చుక్కలు వేసింది అని అడిగాడు. అనిలుడు తపనుని పరకాయని చూచి, ఇతడు కాదు, ఈ అమ్మాయి మాత్రం ఆ అమ్మాయే అన్నాడు. అరెరే, సరే, అయిందేదో అయింది. ఆ తపనుడు వెనకాలే వెళ్ళు.
వాడు నిద్రపోగా చూసి తేనె చుక్కలు రెప్పల మీద వేసిరా, ఆ ఛాయ ఎక్కడుందో వెతికి ఇతడు లేచే వేళకు ఆమెను ఇతని కళ్ళ ముందు నిలబెట్టు అన్నాడు మన్మధుడు. చేసిన తప్పు సర్దుకోవటానికి అనిలుడు తపనుని అనుసరించి ఆకాశ మార్గాన వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక తపనుడు అలసిపోయి ఒకచోట పరుండి నిద్రపోయాడు. అనిలుడు అతని కంటి రెప్పల మీద మాతాంగి బొట్లు వేసి ఛాయను కనిపెట్టి తీసుకొద్దామని వెళ్ళాడు. మరి కాసేపటికి ఛాయాదేవి పరిగెత్తుకుంటూ అక్కడికే వచ్చింది. ఆమె వెనకాలే వసంతుడు వచ్చాడు. అప్పుడు ఛాయ, అయ్యో, నన్ను దుర్మార్గుని బారి నుండి తప్పించేవారు ఎవరూ లేరా అంటూ గొంతెత్తర్చింది. ఆ గోల విని మన్మధుడు అనిలుడు వచ్చి ఎవ్వరికీ కనపడకుండా అక్కడే నిలబడ్డారు. ఆ కేకలకు నిద్రపోతున్న తపనుడికి కూడా మెలకు వచ్చింది. వచ్చేసరికి ఎదురుగా ఛాయాదేవి కనపడింది. మరల మాతాంగి ప్రభావం వల్ల తపనుడికి ఛాయాదేవి మీద ఒక్క మాటుగా ప్రేమ పొంగి ఆప్యాయంతో ఆమెను పలకరించాడు. ఛాయ విస్తుపోయింది. తనను తప్పించుకు పారిపోయిన తపనుడు మాటలేనా, ఏదో కలగా ఉన్నదే అనుకుంది. ఇంతలో వసంతుడు, ఛాయ, నిన్ను ప్రేమించేది నేను కాని వీడు కాదు, వీడిని పొమ్మను అన్నాడు. ఈ మాట వినేటప్పటికీ ఛాయకు ఇదొక దొంగ నాటకం అనిపించింది. ఇంతలో అక్కడికి వనరమ కూడా వచ్చింది. ఛాయాదేవి కోసం వసంతుడు, తపనుడు వాదులాడు కోసం చూసి, వనర్మ, ఈ ఛాయ దుర్మార్గురాలు, ఈ గంధర్వ కుమారులిద్దరినీ తానే పెళ్లాడదాం అనుకుంటున్నదో కాబోలు అని స్నేహితురాలైన ఛాయని తిట్టింది. నేనే పాపం ఎరుగను అంటూ ఏడ్చింది ఛాయ. తపనుడు, వసంతుడు మరల మాతాంగి ప్రభావం వల్ల ఛాయాదేవి కోసం యుద్ధం చేయడానికి సిద్ధపడి కర్రల కోసం పరిగెత్తారు. అప్పుడు వాళ్ళిద్దరూ నిష్కారణంగా బుర్రలు బద్దలు కొట్టేసుకుంటున్నారని చెప్పి వాళ్ళిద్దరి మధ్య మన్మధుడు ఒక లోతైన నది అడ్డుగా ప్రవేశించేటట్లు తన మాయ వల్ల ఏర్పాటు చేశాడు. అవతల ఒడ్డు నుంచి వసంతుడు, యువతల ఒడ్డు నుంచి తపనుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కర్రలు విసురుకున్నారు గాని అవి నదిలోనే పడిపోయాయి. ఇద్దరు చెరొక గట్టు మీద సొమ్మసిల్లిపోయారు. ఇక్కడి ఏడ్చి ఏడ్చి ఛాయాదేవి, శాపనార్థాలు పెట్టిన వనర్మ నేల కొరిగారు. అప్పుడు మన్మధుడు, అనిలా, ఈ ఛాయాదేవి లేవకముందే తీసుకువెళ్ళి తపనుడి వద్ద విడిచిరా అన్నాడు. అనిలుడు అలానే చేసి వచ్చాడు. ఈ వనర్మను కూడా తీసుకువెళ్ళి నది అవతల ఉన్న వసంతుని వద్ద విడిచిరా అన్నాడు మన్మధుడు. మన్మధుడు చెప్పినట్లు చేసి వచ్చాడు అనిలుడు. అతనితో మన్మధుడు, అనిలా, మన పని పూర్తి కాలేదు సుమా. తపనుడు ఛాయ మేలుకొని ఒకళ్ళనొక్కళ్ళు చూసుకొని సంతోషపడతారే గాని అవతల ఒడ్డునున్న వనర్మ, వసంతుడు మేల్కొని ఆనందించలేరు. ఏమంటే ఆ మాతాంగి మూలాన వసంతుడు లేచి ఛాయ కోసం కలవరిస్తూనే ఉంటాడు. ఈ మాతాంగికి విరుగుడు లేదా అన్నాడు. లేకేమి అంటూ అనిలుడు వెంటనే 4 ఆకులేవో తెచ్చాడు. అనిలుడు వసంతుని రెప్పల మీద ఈ పసరు పిండేసరికి తేనె విరిగిపోయి అతడు మునపట్లాగానే వనరమును ప్రేమించాడు. ఛాయ, తపనులు అవతల ఉన్న వనర్మ, వసంతులు నిద్రలేచారు. మాయా నది మాయమైంది. అంతా కలగా తోచింది. నలుగురు సంతోషంగా వెళ్ళిపోయారు. మరి ఒక్క క్షణం కూడా మన్మధుడు ఆగలేదు. అతడు రతీదేవి అంతఃపురానికి వెళ్ళేసరికి ఆమె నిద్రపోతోంది. నిద్రలో కూడా ఆమె కళ్ళల్లో కోపం అలా కనపడుతూనే ఉంది. మన్మధుడు ఆ కంటి మీద ఈ కంటి మీద తాను తెచ్చిన మాతంగి చుక్కలు వేసేసి ఆమె లేచే వేళకి కనిపెట్టు కూర్చున్నాడు. రతీదేవి లేచింది. ఆమె కోపమంతా ఏమైందో. ఎక్కడికి వెళ్ళిపోయావు మన్మథ? నాకు కోపం వస్తే మాత్రం వెళ్ళిపోతావా? ఇంకెప్పుడు వెళ్ళనని ఒట్టేసుకో అంటూ అతని చేయి తీసుకొని ఆమె తన చేతిలో ఉంచుకున్నాడు. ఇంక నీకు అసలు కోపమే రాదులే అన్నాడు కీలక మెరిగిన మన్మధుడు ముసిముసి నవ్వులు నవ్వుతూ. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.